టాలీవుడ్ లో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలో నటించే కొందరు లేడీ ఆర్టిస్టులు ఉన్నారు. మరి వారి భర్తలు ఎవరు, ఏం చేస్తుంటారు, అలాగే వారిలో ఎవరు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. టాలీవుడ్ లో ఉన్న మదర్ క్యారెక్టర్స్ లో ఒకరు అనితా చౌదరి. ఈమె భర్త పేరు సుందర్. ఈయన ఎన్ఆర్ఐగా అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటారు. అలాగే మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాయత్రి భార్గవి. ఈమె భర్త పేరు విక్రమ్. ఈయన ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సనా. ఈమె భర్త పేరు సదత్. ఈయన హైదరాబాద్ లో వ్యాపారవేత్తగా ఉన్నారు. మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా. ఈమె భర్త పేరు వెంకట కృష్ణ మార్చిరాజు. ఈయన బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఝాన్సీ. ఈమె భర్త పేరు జోగి నాయుడు. ఈయన టాలీవుడ్ లో యాక్టర్ గా, యాంకర్ గా కొనసాగుతున్నారు. అయితే ఝాన్సీకి జోగి నాయుడుకి ప్రేమ వివాహం జరిగింది. కానీ పలు అనివార్య కారణాల వల్ల వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత ఎవరికి వారు తమ పర్సనల్ లైఫ్ లో అలాగే ప్రొఫెషనల్ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయసుధ. ఈమె భర్త పేరు నితిన్ కపూర్. ఈయన టాలీవుడ్ లో సినీ నిర్మాతగా ఉండేవారు. అయితే పలు అనివార్య కారణాల వల్ల ఈయన ఆత్మహత్య చేసుకుని మరణించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ. ఈమె భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. ఈయన టాలీవుడ్ పరిశ్రమలో కెమెరామన్ గా ఉన్నాడు. ఒకప్పుడు హీరోయిన్ గా చేసి ఇప్పుడు మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు రమ్యకృష్ణ గారు. ఈమె భర్త పేరు కృష్ణవంశీ. ఈయన టాలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించారు. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరి రావు. ఈమె భర్త పేరు ఎల్ రాజా. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ కమ్ యాక్టర్ గా ఉన్నారు. మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుహాసిని. ఈమె భర్త పేరు మణిరత్నం. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో అలాగే తెలుగులో కూడా డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించారు. జబర్దస్త్ లో జడ్జిగా కనిపించే ఇంద్రజ గారు కూడా మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఈమె భర్త పేరు అబ్జర్వ్. ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటించిన మీనా ఇప్పుడు మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఈ మీనా భర్త పేరు విద్యాసాగర్. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేవారు. అయితే పలు కారణాల వల్ల విద్యాసాగర్ గారు మరణించడం జరిగింది. మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుకన్య. ఈమె భర్త పేరు శ్రీధర్. ఈయన అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నారు. అయితే పలు కారణాల వల్ల సుకన్య శ్రీధర్ విడాకులు తీసుకొని విడిపోయారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేవతి. ఈమె భర్త పేరు సురేష్ చంద్ర. ఈయన సినిమాటోగ్రఫీ డైరెక్టర్ గా ఉన్నారు. అయితే పలు కారణాల వల్ల సురేష్ చంద్ర అండ్ రేవతి విడాకులు తీసుకొని విడిపోయారు. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధుబాల. ఈమె భర్త పేరు ఆదర్శ్. ఈయన ఇండస్ట్రియలిస్ట్ గా ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంగీత. ఈమె భర్త పేరు క్రిష్. ఈయన తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో సింగర్ గా ఎన్నో పాటలు పాడి ఎంతో మందిని అలరించారు. రాజశ్రీ నాయర్. టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఈమె భర్త పేరు భుజంకర్ నాయర్. ఈయన కంప్యూటర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీత. సీతకు 2 వివాహాలు అయ్యాయి. మొదట టాలీవుడ్ తో పాటు తమిళ చిత్ర పరిశ్రమల్లో యాక్టర్ అయిన పార్థిబంతో వివాహం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధల వల్ల విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సీత తమిళ చిత్ర పరిశ్రమలో టీవీ యాక్టర్ అయిన సతీష్ ని రెండో పెళ్లి చేసుకున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నదియా. ఈమె భర్త పేరు శిరీష్ బోట్వేయలే. ఈయన ముంబైలో బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోహిణి. ఈమె భర్త పేరు రఘువరన్. అయితే రఘువరన్ టాలీవుడ్ తో పాటు తమిళ చిత్ర పరిశ్రమల్లో యాక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించారు. అయితే రఘువరన్ కి రోహిణికి మధ్య అభిప్రాయ భేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్. అయితే పవిత్ర లోకేష్ కి కన్నడ చిత్ర పరిశ్రమల్లో యాక్టర్ అయిన సుచంద్ర ప్రసాద్ తో వివాహం జరిగింది. అయితే వారి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో వారు విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత పవిత్ర లోకేష్ టాలీవుడ్ లో యాక్టర్ అయిన నరేష్ తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. వీరు ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లక్ష్మి. ఈమెకు 3 వివాహాలు అయ్యాయి. మొదటి భర్త పేరు భాస్కర్.
ఈయన ఇన్సూరెన్స్ సంస్థలో ఉద్యోగిగా ఉండేవారు. అయితే వీరి మధ్య అభిప్రాయ భేదాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తరువాత లక్ష్మి తమిళ్లో యాక్టర్ అయిన మోహన్ ని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన శివచందర్ ని పెళ్లి చేసుకున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గౌతమి. ఈమె భర్త పేరు సందీప్ భాటియా. ఈయన వ్యాపారవేత్తగా ఉండేవారు. అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమతో పాటు టాలీవుడ్ లో హీరోగా ఎంతో పేరు సంపాదించిన కమల్ హాసన్ తో సహజీవనం చేశారు గౌతమి. వీరిద్దరూ భార్యాభర్తలు కాకుండానే ఎన్నో ఏండ్లుగా సహజీవనం చేశారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరూ తమ బంధానికి ముగింపు పెట్టారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి. ఈమె భర్త పేరు సురేష్ తేజ. ఈయన బుల్లితెర పరిశ్రమలో డైరెక్టర్ గా ఉండేవారు. అయితే ఈయనకు పలు అనారోగ్య సమస్యల వల్ల మరణించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి. ఈమె భర్త పేరు శ్రీనివాస్. ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు. అయితే శ్రీనివాస్ కి ప్రగతికి మధ్య అభిప్రాయ భేదాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆమని. ఈమె భర్త పేరు కాజీ మయోదుద్దీన్. ఈయన తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ఉండేవారు. అయితే ఆయనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనసూయ. ఈమె భర్త పేరు సుశాంక్ భరద్వాజ్. ఈయన ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా పనిచేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉండి ఇప్పుడు మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు రాధిక. ఈమెకు కూడా 3 పెళ్లిళ్లు అయ్యాయి. రాధిక మొదటి భర్త ప్రతాప్ మోత్వాని. ఈయన తమిళ్లో యాక్టర్ గా ఉండేవారు. అయితే రాధికకి ప్రతాప్ కి అభిప్రాయ భేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. అలాగే రాధిక రిచర్డ్ హార్డీ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రాధిక టాలీవుడ్ తో పాటు తమిళ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు సంపాదించిన శరత్ ని మూడో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ లో ఉన్న సీనియర్ మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ గారికి చిన్నతనంలోనే రవిశంకర్ తో వివాహం జరిగింది. ఈయన మ్యూజిషియన్ గా ఉండేవారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీలక్ష్మి గారు. ఈమె వివాహం చేసుకోలేదు. తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో కమీడియన్ గా మరియు మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు కోవే సరళ గారు. ఈమెకు వివాహ బంధం మీద నమ్మకం లేకపోవడం వల్ల పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయారు. ఇవండి టాలీవుడ్ లో ఉన్న మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ యొక్క భర్తల విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మామ. బాయ్ ఫ్రెండ్స్.